ఇప్పుడు బాటమ్ నుంచి టాప్ చదువు. ఇప్పుడు అంకె వదిలి అంకె చదువు. వెరీ గుడ్. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ చదువు. రైట్ నుంచి లెఫ్ట్ చదువు. లెఫ్ట్ క్రిస్ క్రాస్ చదువు. 34 రైట్ క్రిస్ క్రాస్ చదువు. 10. ఇప్పుడు జంబుడుగా చదువు, అంటే నీకు ఇష్టం వచ్చినట్టు చదువు. నెంబర్ చదువు. 9, వెరీ గుడ్. ఇలా నెంబర్స్ మనం ఇలా చదవడం వల్ల నెంబర్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? తెలుగు అక్షరాలు మనకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి? ఆ నుంచి రా దాకా ఉంటాయి. వీటిలో ఆ నుంచి ఆహా దాకా ఉండే వాటిని ఏమంటారు? అచ్చులు అంటారు. కా నుంచి రా దాకా ఉండే వాటిని సున్నా, అర సున్నా, విసర్గ, ఈ మూడింటి ఏమంటారు? ఉభయ అక్షరాలు. ఇప్పుడు మీరు మీ ముందున్నటువంటి అక్షరాలని ఒక్కొక్క వర్గం కింద అమర్చుకుంటూ రావాలి. మనకి ఏ వర్గాలు ఉంటాయి? ఆ నుంచి ఆహా దాకా ఒక వర్గం, తర్వాత కా వర్గం, కా నుంచి జ్ఞ దాకా ఒక వర్గం, తర్వాత జ్ఞ వర్గం, తర్వాత రా వర్గం, తర్వాత తా వర్గం, తర్వాత పా వర్గం, తర్వాత యా వర్గం. ఇలా వర్గాలుగా మీరు వరుస క్రమంలో పేర్చుకుంటూ రావాలి. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు నేను వీటిని ఏమంటారు? వీటిని తెలుగు అక్షరాలు వర్ణమాల. వెంకటాద్రి, నువ్వు ఇప్పుడు ఆ వర్గాన్ని చదువు. ఆగు విసర్గ పెడితే ఆహా అనాలి. జాన్, నువ్వు కా వర్గం చదువు. జాన్, నువ్వు కా వర్గం. వెరీ గుడ్. జస్వాన్, నువ్వు టా వర్గం చదువు. టా వర్గం. పూర్ణిమ, నువ్వు పా వర్గం చదువు. పా పా. నెక్స్ట్ జాన్, నువ్వు యా వర్గం చదువు.